విరిగిన హృదయం కలిగిన వాడై ఆయన సన్నిధిలో ఉంటాడంటే వారిని చదవండి. 66 పుస్తకం యెషయా రాసిన ప్రవచన గ్రంథం 66 అధ్యాయం 2వ వచనం చివరి లైన్లో చదవండి. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని వణుకుచుండును వానిని నేను దృష్టించుచున్నాను. నేను అంటాను, మందిరానికి మనం ఎందుకు వస్తామండి? మనుషులు మనల్ని దృష్టించాలనా? కుటుంబస్తులు దృష్టించాలనా? రాజులు మనల్ని దృష్టించాలనా? ఎవరు దృష్టించాలని మనం వస్తాము? సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారు మీ కుటుంబాలని, మీ పిల్లలను, మీ పరిస్థితులను కనుమర్చాలి. మీ పరిస్థితులను ఎప్పుడులాగా ఉండకుండా అవి మారాలి. నా బ్రతుకు మారాలి, నాతో ఆయన రావాలనే వాంఛతో మనం మందిరానికి వస్తాం. అంతేనా కాదా? చెప్పండి అందరూ హల్లెలూయా. ఆయన మందిరంలో వాక్యం చెప్తుంది, ఎవడు దీనుడై, చూడండి, ఏ పొజిషన్ ఉన్నా మనకి, ఎంతటి ధనవంతుడవైనా, ఎంతటి గొప్పవాడవైనా, ఓ దైవసేవకుడు ఈ రీతిగా సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్తే అక్కడ భోజనాలు పెడుతున్నప్పుడు పరిగెత్తుకెళ్ళి ఒక ఆయన ఇస్తరాకులన్నీ ఎత్తుతున్నాడంట. మందిరంలో ఉన్న ఇస్తరాకులన్నిటిని అందరూ అవాక్కి ఎత్తున్నారంట. ఎవరైనా ఎవరిని చేయనిస్తలేడు అతడు. ఈయననే వెళ్ళి ఎత్తుతున్నాడు, ఈయననే వెళ్ళి అన్ని పడేస్తున్నారు. దైవసేవకుని దగ్గర వచ్చి అడిగారు చాలామంది, ఎవరైనా ఇంత అత్యుత్సాహంగా పనిచేస్తున్నాడు దేవుని సన్నిధిలో, దీనుడుగా తగ్గించుకొని ఇంతగానము అసలు ఇస్తరాకులు ఎత్తుతారా? ఇస్తరాకులన్నీ ఇలా పడేసి ఉన్నాయి, మనం ఏమైనా ఎత్తగలుగుతామా? సాధారణంగా ఒకసారి ఊహించుకోండి, మనం తిన్న ఇస్తరాకులు ఒక 100 మంది అక్కడ పెడితే మనం ఎత్తగలుగుతామా? నేనేం ఎత్తది. కొందరికి కంపు వాసన పడదు, కొందరు దాన్ని చూస్తే వామిటింగ్ అవుతుంది. ఎందుకంటే అదెంత ఒక చెత్తలాగా ఉండి అది ఎత్తుకుంటూ పోతుంటే ఆయన వెళ్ళి బయట పడేసి వస్తున్నాడు అండి. అయితే దైవసేవకుని పిలిచి అడిగారు వాళ్ళు, ఎవరైనా అంటే ఆయన ఒక ఎంఆర్ఓ ఆఫీసర్ అంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎంఆర్ఓ ఆఫీస్, ఆయన స్థాయిని విడిచి, పిల్లరా, స్థాయిని విడిచి, ఆయన పదవిని విడిచి, ఆయన యొద్దకే 10 మంది వచ్చి సిగ్నేచర్ల కోసము, పనుల కోసం వచ్చేది, వాటన్నిటిని మరిచి నా దేవుని సన్నిధిలో నేను దీనుడై వణుకుచు ఆయన పని నేను జరిగించాలి. ఏంటంటే ఆయన దృష్టిలో మనం పడాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దేవుని మందిరానికి వస్తున్న మీరందరికీ నేను చెప్తున్న మాట ఏంటంటే, ఈ మందిరముకు నువ్వు అడుగు పెట్టగానే ఆయన దృష్టి నీ మీదికి దిగి రావాలి. చెప్పాలందరూ ఆమేన్. దేవుని దృష్టి నీ మీద పడాలి, అది కోరుకోవాలి. మనం వచ్చి దేవుని దృష్టి నీ మీద పడినప్పుడు కలిగే మేలు అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఒక్కటి కొనుక్కోవాలి, ఇదే కోరుకోండి. నేను ముగిచ్చేస్తున్నా. దేవుని దృష్టి నా మీదికి రావాలి, నా కుటుంబం మీదకి రావాలి, నా పిల్లల మీదకి రావాలి, నా కుటుంబం మీదకి, నా సమస్యలు, నా పరిస్థితులు. నేనంట ఒక్కసారి దేవుని దృష్టి నీ మీద పడితే, ఒక్కసారి నా దేవుని దృష్టి, ఓ పిల్లవాడు ఏడుస్తున్నాడు, ఎడారిలో ఏడుస్తున్నాడు, రొమ్ము కొట్టుకొని ఏడుస్తున్నాడు, ఎవ్వరు వారికి నీళ్లు లేకుండా, నీళ్లు లేకుండా ఎడారిలో అసలు నీళ్లు లేని చోట ఏడుస్తున్నాడు. చచ్చిపోయే స్థితిలోకి వచ్చాడు ఆ పిల్లవాడు. పిల్లరా, చచ్చిపోయే స్థితిలోకి వచ్చాడు. వారి మీదికి నా దేవుని దృష్టి దిగి వచ్చింది. హల్లెలూయా. చెప్పాలి గట్టికి, హల్లెలూయా. వారు ఏ స్థితిలో ఉన్నా కూడా నా దేవుని దృష్టి వారి మీదకి దిగి వచ్చింది. ఎడారిలో సహితము సెలరేరులు పుట్టించగలిగిన శక్తి కలిగిన దేవుడు నువ్వు ఆరాధిస్తున్న యేసు. నువ్వు కోరుకోవాల్సింది ఏంటంటే, నా ప్రభు అయిన యేసుక్రీస్తు దృష్టి నా మీదికి రావాలి. హాగర్ని అందరూ మరిచారు, ద్వేషించారు. అబ్రహాము సైతము వదిలేశారు. షారమ్మ వదిలేసింది, వెళ్ళిపోయి ఇక్కడి నుంచి. పిల్లవాడు చచ్చిపోయే స్థితికి వచ్చాడు, నీళ్లు లేవు, ఎడారిలో పంపించేశారు. ప్రియులరా,
ఏడుస్తున్న ఆమెని, ఆ పిల్లవాడి మీదికి నా దేవుని కనికరం దిగి వచ్చింది. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధిలో కనబడాల్సింది ఏంటంటే, నా దేవుని దృష్టితో నేను నింపబడాలి, నా దేవుని దృష్టితోనే ఇక్కడి నుంచి నేను వెళ్ళాలనే రోషముతో ఆయన సన్నిధానికి వస్తే నిశ్చయముగా దీనుడవై వణుకుచు నా దేవుని సన్నిధిలో నువ్వు కనబడిన ఎడల నిశ్చయముగా అండి, దేవుని వాక్యాన్ని ఎత్తి పట్టుకుని నేను చెప్తున్నాను, నా దేవుని దృష్టి నీ మీదకి దిగివచ్చునుగాక. ఆయన దృష్టి నీ మీద ఉంటే నేనంట ఏ మనుషుడు కూడా నిన్ను ఏమి చెయ్యలేడు. స్తోత్రం చెప్పు గట్టిగా, హల్లెలూయా. రాజులు సైతం నిన్నేమి చేయలేరు. కోరుకో, ఈరోజు కోరుకోండి. ఉట్టికి వచ్చి 2 పాటలు పాడి 2 చేతులతో ఆరాధించి ఇదొద్దు మనకి. దేవుని దృష్టి నీ మీదికి రావాలి. ఎందుకు రావాలి అవన్నీ నేను చెప్పలేను ఇప్పుడు. ఎవడు దీనుడై నీ స్థాయిని మర్చిపో. దేవుని సన్నిధానికి వచ్చినప్పుడు అక్కడనే ఆ బయటనే వదిలేసి వచ్చాయి. నువ్వు ఎంత జీతగాడివైనా, ఎంత వ్యాపారవేత్త అయినా ఆడ వదిలేసేసి, నేను నీ సన్నిధిలో నీవు లేకుంటే ఈ స్థాయి నాకు వచ్చేదా అనాలి. నీవు లేకుంటే ఈ స్థాయి నాకు వచ్చేదేసా, ఇవన్నీ నాకు వద్దు. నీ సన్నిధిలో దీనుడై వణుకుచ్చు నేను ఉంటానన్నయ్య, నీ దృష్టి నా మీదికి వచ్చునుగాక. ఈ వారం అంతటికి నా దేవుడు ఇన్ని నెలలు కాపాడాడు. కోరుకోండి. ఈ మే మాసం విపరీతమైన ఎండలు, భయంకరమైన ఎండలు. ఈరోజు కోరుకోండి, ప్రభువా నీ దృష్టి నా మీదికి దిగి రావాలి. నీ మందిరంలో నేను అడుగుతున్నాను, దీనుడై వణుకుచ్చు నీ సన్నిధానం కలబడతా. ప్రత్యక్ష గుడారంలోకి ఎవ్వడికి లేని భాగ్యం మాకు అనుగ్రహించు. నీ మందిరంలో అడుగుతున్నాను, నీ దృష్టి నా మీదకి దిగి రావాలి. అది ఎండిన ఎడారైనా, ఎవ్వరు ఈ సమస్య నుంచి విడుదల నన్ను పొందించలేరని, ఈ వీడిని ఎవ్వరు మార్చలేరు అన్నవాడిని కూడా నా దేవుని దృష్టి నీ మీదకి వస్తే సమస్తము సాధ్యపరిచే దేవుడు నీ పక్షమున నిలిచి ఆయన సాహసక్రియలు నీ పక్షమున జరిగించునుగాక. ప్రేమాస్వరూపిణి త్యాశ్రదుర్గమగేసయ్య, ఘనమైన శ్రేష్టమైన పుణ్యనామం బట్టి నీకు వందనాలు. ఇంతవరకు మీరు మాతో మాట్లాడుతున్నారు. నీ మందిరంలో ఉన్న విశేషత, నీ మందిరంలో ఎవరి మీదకి నీ దృష్టి వస్తుందో నువ్వు స్పష్టంగా మాతో మాట్లాడారు తండ్రి. ఒక తీర్మానముతో ఈ బిడ్డలు ఇక్కడి నుంచి వెళ్ళేట కృప దయచేయండి. వణుకుచు దీనుడై మా హృదయాల్లో దాటి మాటలు రోషముతో మా హృదయాల్లో స్థిరపరచండి స్వామి. మా స్థాయిని, మా పదవిలను అన్నిటిని తొలగించుకొని నీ సన్నిధిలో వణికిపోవాలి నా తండ్రి. నువ్వు చూచుచున్న దేవుడు అని ప్రభువా నీ దృష్టి మా మీదికి రావాలనే రోషముతో వాటిని పాటించే కృపను అనుగ్రహించండి నా తండ్రి. నిన్న ప్రతి మాట వారి హృదయాల్లో స్థిరపరచండి స్వామి. అయ్యా సాతాను గారు ఎత్తి పట్టుకోపోకుండా నీ సహాయం చేసి వాటి మాటలన్నిటిని స్థిరపరిచి మీ నామను మహిమపరచుకోమనుకోవచ్చు. నిలబడుతున్న దాసుని అగ్నితో అభిషేకంతో నింపుకోండి నా తండ్రి. ఈ దాసుని దారం అందరితో మీరు మాట్లాడబోతున్నందుకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున అడిగి దీంతో వేడుకొనుచున్నాము తండ్రి.